మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దీవెనకరమైన సమయం ఇది. దేవుని మాటలు శ్రద్ధగా వినటం ద్వారా మీకు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కనుక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విని ఆశీర్వదించబడండి. అంత్య దినాలలో ఆఖరి రోజుల్లో ఏమి జరగబోతుందో, మనం ఎలా జీవించాలో, ఈ విషయాలన్నిటి గురించి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చెవులు గలవాడు వినుగాక. దేవుని మాటలు వినటం ద్వారా నీకు మేలే జరిగిద్ది, కానీ నీకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం మాత్రం జరగదు. అయితే విశ్వాసంతో ఆలకించాలి, నమ్మకంతో వినాలి. అలా వింటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఏమి జరగబోతుందో, మనం ఎలా ఉండాలో, కొన్ని సూచనల్ని, కొన్ని జాగ్రత్తలని దేవుడు మనకు తెలియచేస్తున్నప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. నోవాహు దినములలో ఎలాగున జరిగిందో మనుష్య కుమారుని దినములలో కూడా అలాగే జరుగుతుంది. నోవాహు దినముల్లో ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు భూమి మీద నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే నరులు దేవుని యొక్క మార్గములో నుండి తప్పిపోయారు. వారికి నచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. వారి మనసుకు ఎలాగా జీవించాలనిపిస్తే వారు అలాగ జీవిస్తూ ఉన్నారు. రాను 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 మనుషుని యొక్క హృదయము దేవుని మీద నుండి తొలగిపోయి లోకం వైపు, పాపం వైపు పరుగులెడుతూ ఉంది. దేవుడు భూమి మీద మనుషుల్ని మంచి ఉద్దేశంతో కలుగు చేశాడు, కానీ మనుషులందరూ కూడా వారి వారి మార్గాలని పూర్తిగా పాడు చేసుకొని పాపానికి దగ్గరయ్యి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. పెండ్లి చేసుకుంటూ ఉన్నారు, పెండ్లికి ఇచ్చుతూ ఉన్నారు, ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు, వెండి బంగారాలు సంపాదించుకుంటూ ఉన్నారు, ఆస్తులను పెంచుకుంటూ ఉన్నారు. ఈ లోకపరమైన సమస్తాన్ని కూడా వారు సంపాదించుటలో విరామం లేని వారిగా జీవిస్తూ వచ్చారు. దేవుని చిత్తమేంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో కనీసము అవగాహన లేని మనుషులై ఉన్నారు. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయిండెను. భూలోకము బలత్కారం చేత నింపబడి ఉన్నది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయింది. దేవుడు మనుషులను పరిశుద్ధులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా పుట్టిస్తే, భూమి మీదకి పంపిస్తే వారు ఎలా ఉండారో చూస్తే కనుక అది పూర్తిగా చెడిపోయిందంట. నువ్వు ఒక పని చేసావు, ఆ పని బాగుంది, తర్వాత ఆ పని చెడిపోయింది, అప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. దేవుడు మంచి ఉద్దేశంతో ఈ లోకాన్ని సృజిస్తే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా పూర్తిగా చెడిపోయి ఉన్నారు. అంత మాత్రమే కాదు, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. ధనవంతుడు పేదవాడి మీద, బలవంతుడు బలహీనుడి మీద, జ్ఞానం గలవాడు జ్ఞానం లేని వాడి మీద, ఒకడికంటే ఒకడు గొప్పవాడిగా అనుకుంటూ ఏమాత్రం కనికరము, జాలి, దయ, ప్రేమ, పొరుగువాడిని ప్రేమించే ఉద్దేశం లేకోకుండా మనం బ్రతికితే చాలు, ఎదుటోడు ఏమైపోయినా బాధ లేదు అని ఒకరిని ఒకరు ఏం చేస్తున్నారంటే బలత్కారం చేస్తున్నారు. మనకు బలం ఉంటే మనమే బ్రతకగలుగుతాం ఈ లోకంలో. బలవంతుడు ఎప్పుడు బలహీనుడిని ఏడిపిస్తూనే ఉన్నాడు. బలహీనుడు ఎప్పుడు కూడా బలవంతుడిని ఎదిరించలేకపోతున్నాడు. బలవంతుడే ఆధిపత్యం కొనసాగిస్తూ ఉన్నాడు. బలవంతుడు చెప్పిందే శాసనం, వాడు చేసిందే చట్టం. భూమి మీద మనుషులందరినీ దేవుడు సమానంగా పుట్టిస్తే
వారి వారి స్థితిగతులను బట్టి హెచ్చుతగ్గులు చూస్తూ ఉన్నారు. కులాలను బట్టి, కులాలను దేవుడు క్రియేట్ చేయలే. మనుషులు చేస్తున్నటువంటి పనులను బట్టి వారికి కులాలు వచ్చినాయి, కానీ దేవుడు కులాలను కలుగు చేయలా. దేవుడు మనుషులను మాత్రమే కలుగు చేశాడు. అర్థమవుతుందా? దేవుడు మనుషులను కలుగు చేస్తే మనుషులు కులాలను క్రియేట్ చేసుకున్నారు, శత్రుత్వాలు పెంచుకుంటూ ఉన్నారు, హెచ్చుతగ్గులు కలుగు చేసుకుంటూ ఉన్నారు. ధనికులు పేదవారని, మధ్యతరగతి వారని వారికి వారే కొన్ని పరిమితులు పెట్టుకుంటూ దేవుని చిత్తానికి పూర్తిగా లోబడకోకుండా దేవుని ఉద్దేశాలన్నింటినీ పక్కన పెట్టి వారి జీవితాలకు నచ్చినట్లుగా, వారి మనసుకు నచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నటువంటి తరుణంలో దేవుడు చూశాడు, నేను కలుగు చేసినటువంటి మనుషులు ఎలా ఉన్నారు అని దేవుడు చూశాడు. ఒక వ్యవసాయదారుడు పొలం వేశాడు. ఆ పొలాన్ని చూడటానికి వెళ్తే ఆ పొలం పూర్తిగా పాడైపోయింది. ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే మనం ఈ లోకంలో ఏదైనా పని చేసినప్పుడు చూడటానికి బాగానే ఉంటుంది, కొద్ది కాలానికి అది చెడిపోయినప్పుడు దాన్ని చూసినప్పుడు చాలా బాధపడుతూ ఉంటుంది. మన పిల్లలు కూడా మనం ఎంతో అన్యోన్యంగా గారాభంగా ఆ బిడ్డలను పెంచుకుంటాం, కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత మనకు నచ్చినట్లుగా లేనప్పుడు మనం చాలా బాధపడతాం. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆకాశమా ఆలకించు, భూమి చెవి ఎగ్గు. ఈ పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేస్తే వారు నా మీద తిరగబడుతున్నారు. ఎద్దు తన కామాందుని ఎరిగిద్ది, గాడిద తన సొంత యజమాని దొడ్డి తెలుసుకునిద్ది. ఈ ప్రజలకు తెలివి లేదు, ఈ ప్రజలకు వివేకము లేదు. తాను సృజించిన దేవుణ్ణి సైతం మర్చిపోవటానికి ఏమాత్రము కూడా ఆలోచన లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. ఈ మాటలు దేవుడు ఆకాశానికి భూమికి చెబుతున్నాడు అన్నమాట. మనుషులు వింటలా. నేను పిలిచినప్పుడు ఎవడు నా పిలుపుకు లోబడట్లా. నేను పిలుస్తూ ఉంటే వారు వారి ముఖాన్ని కాకోకుండా వారు వీపును చూపిస్తున్నారట, ఇప్పుడు కాదు సమయం ఉందని. ఎందుకు అంటే దేవుడు మంచి ఉద్దేశంతో మనుషుడిని సృజిస్తే ఈ మనుషుడు లోకములో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా బానిస అయిపోతున్నాడు. బానిస అయిపోయి చెడిపోతున్నాడు. వాడు చెడగొట్టాడు, వీడు చెడగొట్టాడు, వారు చెడగొట్టారు, వీరు నువ్వే చెడిపోతున్నావు. వాళ్ళు చేయమన్నా అలా చేస్తున్నావు. వాళ్ళు ఇష్టం తాగమంటే తాగుతావా? తాగవుగా. మరి ఎందుకు తాగు? వాళ్ళు చేయమన్నది అలా చేస్తున్నావు. మరి విషయం తాగమంటే తాగాలి కదా, తాగవు కదా నువ్వు. ఎందుకంటే తాగితే చచ్చిపోతాను నీకు తెలుసు కాబట్టి నువ్వు చెయ్యవు. అలాగే వారు కొన్ని పాపాలు చేయమని నిన్ను పురికొల్పినప్పుడు, ప్రేరేపించబడినప్పుడు వాటిని మాత్రం నువ్వెందుకు చేస్తున్నావు? వీటి వల్ల నా కుటుంబం పాడైపోయింది, వీటి వల్ల నేను పాడైపోతాను, ఈ చెడ్డ వ్యసనాలు వలన నేను ఎదుగు పొదుగు లేని జీవితాన్ని జీవించాలి, ఆకలి దప్పులతో అలమటించాలి, వస్త్రహీనతతో అలమటించాలి, ఎండకి ఎండి వానకు తడిచే ఆ గృహాల్లో నేను నివసించాలి. సో నాకు ఉన్నటువంటి బలహీనతలన్నీ తీసేసుకుంటే, నా కష్టార్జితాన్ని జాగ్రత్తగా నేను ఖర్చు పెట్టుకుంటే నా బిడ్డలకు నాకు ఏ లోటు ఏ కొరత ఉండదు అనే ఒక ఆలోచన గ్రహింపు నీకు ఎందుకు రావట్లేదు? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు. ఎంతకాలం వారి మాట వీరి మాట విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నీకంటూ ఒక సెల్ఫ్ ఉండదా? నీ కుటుంబానికి ఒక సెల్ఫ్ ఉండదా? నీకు ఏదైనా సమస్య వస్తే ఎవడన్నా నిలబడి తీరుస్తాడా? ఎవరు తీర్చరు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన సమస్తమైన ఆశీర్వాదాలన్నింటినీ నువ్వు దుర్వినియోగం చేసుకోవద్దు, జాగ్రత్తగా చేసుకో. నువ్వు జాగ్రత్త చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. చూడండి, నోవాహు దినముల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. ఏం జరిగిందంటే, దేవుడు భూలోకమును చూసినప్పుడు దేవుని సన్నిధిలో భూలోకము చెడిపోయి ఉన్నది, అది బలత్కారం చేత నింపబడి ఉన్నది. కనికరం, జాలి, ప్రేమ, దయ లేకోకుండా మనుషులు పట్టుకొని చంపేస్తూ ఉన్నారు. ఘోరాతి ఘోరంగా, బహు క్రూరంగా చంపేస్తూ ఉన్నారు ప్రియమైన వారలారా. ఎందుకంటే బలవంతుడు బలహీనుడి మీద జులం చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. బలహీనుడినే బాధ పెడుతున్నాడు, బలహీనుడినే దోచుకుంటున్నాడు బలవంతుడు. దేవుని ప్రేమ కలిగి ఎవరు నడుచుకోవట్లా. నోవాహు దినాల్లో అలాగుంది. ఇంకా చెప్పాలంటే, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండును, భూమి మీద సమస్త శరీరులు
తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. సమస్త శరీరులు, ఒకళ్ళు కాదు, భూమి మీద సమస్త శరీరులు వారి వారి మార్గములను చెరిపివేసుకున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారిగా ఉంటున్నారు. ఏ భేదము లేదు. అందరూ సమస్త శరీరులు దేవుని సన్నిధిలో వారు పూర్తిగా తమ మార్గాలను పాడు చేసుకుంటూ వచ్చారు. వారు బలత్కారంతో నింపబడుతూ వచ్చారు. అసలు వారి హృదయాలు పూర్తిగా చెడిపోయి ఉన్నాయి. దేవుడు మనుషులను కలుగు చేసినందుకు చాలా బాధపడ్డాడంట, చాలా సంతాపం నొందాడట, చాలా సంతాపం నొందాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆ రోజుల్లో అంతమంది ప్రజలు ఉన్నటువంటి అలాంటి రోజుల్లో ఒక మనుషుడు అంట ఎలా ఉన్నాడో చూద్దామా. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు నీతిపరుడును, నోవాహు తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో నడిచిన వాడు. భూమి మీద కొన్ని లక్షల మంది ప్రజలు జీవిస్తూ ఉంటే, అంతమంది వారి వారి మార్గాన్ని పూర్తిగా పాడు చేసుకుంటే, దేవుడు అందరినీ పరీక్షిస్తున్నటువంటి తరుణంలో నోవాహును చూస్తే, నోవాహు గురించి దేవుడు ఏం చెబుతున్నాడంటే, నోవాహు ఆ తరము వారందరిలో నీతిమంతుడు. ఎవరిని చూడాలి నువ్వు? తాగుబోతోడిని చూడాలా, తిరిగిపోతోడిని చూడాలా, నీతిమంతుడిని చూడాలా? మరి ఎవరిని చూస్తున్నారు మీరు? నోవాహు ఆ తరము వారందరిలోనూ నీతిమంతుడై ఉండెను. నోవాహు నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో నడిచినవాడు. నోవాహు దేవుని కృపను పొందినవాడు. ఎప్పుడు కూడా మనకంటే బాగున్న వారిని మనం చూడాలి, మనం కూడా అలాగ ఉండాలనుకోవాలి. కానీ మనకంటే చెడిపోయిన వాళ్ళని, పాపాలు చేసేవాళ్ళు, వాళ్ళు చేయట్లేదా, నేను చేస్తే తప్ప, వాళ్ళు చేయట్లేదా, అందరూ వాళ్ళ భార్యలు నీకులాగే అడుగుతున్నారా, వాళ్ళ భర్తలు నీకులాగే అడుగుతున్నారా? భార్య భర్తను నిలదీసిద్ది, భర్త భార్యని నిలదీస్తారు. ఎవరి తప్పులను వాళ్ళు సమర్థించుకుంటారు. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా, నోవాహు చూస్తే దేవుని కృప పొందినవాడు. దేవుని యొక్క దయారసం ఆయన మీద ప్రోక్షించబడ్డది. ఆయన నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. మరి ఇలాంటి వ్యక్తిని మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? దేవుడు తాను సృజించిన ప్రతి మనుషుల్ని, ప్రతి భూజంతువులని, సమస్తాన్ని కూడా ఇక లేకోకుండా, భూమి మీద లేకోకుండా చేయాలనుకున్నాడు. అయితే నోవాహును మాత్రము దేవుడు కాపాడాలనుకుని నోవాహుకు ఒక సజెషన్ దేవుడు ఇచ్చాడు. నోవాహు, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, దాని పొడవింత, ఎడల్పింత, ప్రాణం కలిగిన ప్రతి ఆడది మగది జతలు జతలు చొప్పున ఆ పడవలోకి వస్తాయి. జంతువుల్లోనూ, పురుగుల్లోనూ, పక్షుల్లోనూ అన్నీ కూడా. అలాగే నీవు, నీ భార్య, నీ కుమారులు ముగ్గురు, నీ కోడళ్ళు ముగ్గురు ఆ ఓడలో నీకు పోండి, నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పాడు దేవుడు. దేవుడు నోవాహుకి ఏం చెప్పాడంటే, నువ్వు ఒక పడవను తయారు చేయాలని చెప్పాడు. నోవాహు తనకున్న పనులన్నిటినీ ప్రక్కన పెట్టుకొని దేవుడు చెప్పినట్లుగా పడవను తయారు చేస్తూ ఉన్నప్పుడు దారిని పోయే వారందరూ అడుగుతున్నారు, ఏం చేస్తున్నావయ్యా అన్నాడు. అయ్యా, భూలోకము బలత్కారంతో నింపబడి ఉన్నది, మనుషులందరూ పాపములో మగ్గిపోతూ ఉన్నారు, దేవుని యొక్క కోపము భూమి మీదకి రగులుకోపోతూ ఉంది, దేవుడు ప్రచండమైనటువంటి నీళ్లను భూమి మీదకి పంపించబోతూ ఉన్నాడు, మీరు కూడా మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, పాపాన్ని విడిచిపెట్టుకోండి, శాపానికి దూరంగా ఉండండి, దేవునికి దగ్గర అవ్వండి. దేవునికి ఎందుకు మీరు కోపం తెప్పిస్తారు? దేవునికి ఎందుకు మీరు రోషం కలుగు చేస్తారు? ఎన్ని సంవత్సరాలైనా ఏ మాత్రము మార్పు లేని వారిగా మీరు ఎందుకు జీవిస్తారు? ఇప్పుడైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోండి, మీ పాపాలను విడిచిపెట్టుకోండి, మీ దౌర్భాగ్యమైన జీవితాన్ని విడిచిపెట్టుకొని దేవుని తట్టు మీరు తిరగండి అని బ్రతిమాలి సువార్తను ప్రకటిస్తూ ఉంటే నోవాహును చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారట జనం. జలప్రళయం వచ్చిద్దా? నువ్వొక్కడవే బ్రతుకుతావా?
మేమందరం చచ్చిపోతామా? నోవాహు, మేమందరం చచ్చిపోతాం, నువ్వు బ్రతకడం కోసం నువ్వు పడవను తయారు చేసుకుంటున్నావా అని ఆయనను అపహసించారు, గేలి చేశారు, ఎగతాళి చేశారు, ఎగతాళిగా నవ్వారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆ మనుషుల వైపు ఆయన చూడలేదు. దేవుడు ఏది చెప్పాడో, దేవుడు ఏ విషయాన్ని అయితే ఆయనకు బోధించాడో ఆ బోధకు ఆయన లోబడ్డాడే కానీ మనుషులు ఏమనుకుంటారో, ఆ మనుషులు ఏం చేస్తున్నారని ఈ మనుషుల వైపు చూడుకోకుండా ఒక పక్క పడవను తయారు చేస్తూ మరొక పక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు అంటే కనుక నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, అంటే ఆ పడవను దాదాపు 120 సంవత్సరాల పాటు తయారు చేశాడట నోవాహు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాల కాలం ఆ పడవ తయారు చేయడానికి పట్టింది. ఈ 120 సంవత్సరాలు ఒక పక్క పడవను తయారు చేస్తూ మరొక పక్క సువార్తను ప్రకటిస్తున్నా కానీ ఒక్క వ్యక్తి మార్పు చెందల. ఒక్క వ్యక్తి మార్పు చెందుకోకుండా ఏం చేస్తున్నారు అంటే కనుక జనులు తినుచు, ఏం చేస్తున్నారు? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము రానే వచ్చి వారందరినీ నాశనము చేసెను. చూసారా, దేవుడు చెప్పకుండా నాశనం చేయలే, హెచ్చరిస్తూనే ఉన్నాడు తన సేవకుడి ద్వారా. రాబోయే దినాల్లో యేసు ప్రభువారు మరలా భూమి మీదకి రాబోతున్నాడు. ఏది నీ విశ్వాసం? ఏది నీ మారు మనసుకు తగిన ఫలం? యేసు ప్రభువారు రాబోతున్నాడని అనేక మంది సేవకులు ఒక దంపుడు ప్రసంగాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. దేవుని రాకడకు, యుగ సమాప్తికి అనేక సూచనలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. దేవుని సేవకులను చిత్రహింసలు పాలు చేసి చంపుతూ ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలుగా కనబడుతూ ఉన్నాయి. మరి నీకు మెలకువేది? నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు? నువ్వు దేవుని కొరకు ఏ విధమైనటువంటి ప్రయాసపడుతున్నావు? నీవు రక్షించబడి ఎందరినీ నువ్వు దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉన్నావు. నోవాహును చూడండి, 120 సంవత్సరాలు స్వార్థను ప్రకటించిన మాట వాస్తవమే, పడవను తయారు చేసింది వాస్తవమే. అయితే ఆయన స్వార్థను ప్రకటించేటప్పుడు అనేకులు ఆయనను ఎగతాళి చేసిన, గేలి చేసిన వారి వైపు కాకోకుండా దేవుని పని ఆయన చేస్తూ వచ్చాడు. చివరికి అందరినీ రక్షించుకోలేకపోయినా కనీసం తన కుటుంబాన్ని తను రక్షించుకోగలిగాడు. చూడండి, నీ భర్త కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, నీ పిల్లల కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. రెక్కల ముక్కలు చేసుకొని ఎండనక వాననక చలనక కష్టపడి సంపాదించి వాళ్ళకి కడుపు నిండా ముప్పోట్ల నువ్వు తిండి పెడుతుంటే కనీసం నీ పిల్లలు నీ మాట వినరు. నీ తిండి తింటారు, నీ కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తారు, కానీ నీ మాట నీ పిల్లలు వినరు. చూసారా, నోవాహు ఎవడు మారినా ఎవరు మారకపోయినా కనీసం నా బిడ్డలనైనా నేను మార్చుకోవాలి, నా భార్యనన్నా నేను మార్చుకోవాలని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు నోవాహు. మరి నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోకపోతే దేవుడు అడుగుతాడు కదా, నీకు భార్యని ఇచ్చానయ్యా, నీకు భర్తని ఇచ్చానమ్మా, నీకు పిల్లల్ని ఇచ్చాను, వాళ్ళ రక్షణ కొరకు నువ్వే ఏ విధమైనటువంటి కష్టాన్ని పడ్డావు, వారికి నువ్వేం చెప్పావు, వారి కొరకు ప్రార్థించావా, వారి కొరకు కన్నీరు కాచావా, వారికి దేవుని మాటలు వినిపించావా, వారిని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చావా, వారి కొరకు వారి రక్షణ కొరకు నువ్వు ఎలాంటి పనులు నువ్వు చేసావని దేవుడిని నువ్వు అడిగితే నువ్వు సమాధానం ఏం చెబుతావు? ఎప్పుడు అప్పులు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, పనులు లేవు, ఇబ్బందులు ఉన్నాయి, సబ్బందులు ఉన్నాయి. ఈ లోకాన్ని మనం ఎప్పటికైనా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఈ లోకంలో మనకు శాశ్వతం కాదు, రేపు అనేది మన జీవితంలో లేదు. కానీ మన జీవితము దేవునితో ముడిపడి ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళేంత మటుకు దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళతావు, కానీ ఈ లోకం నీకు శాశ్వతమైనది కాదని నోవాహు జీవితాన్ని చూస్తే మీరు అర్థం చేసుకోండి. ఆయన అందరికీ సువార్తను ప్రకటించినా కానీ
ఎవరు మారలేదండి. కనీసం తన కుటుంబం అన్న తను మారింది. అందుకని యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, నోవాహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయం రానే వచ్చేసింది, అందరినీ నాశనం చేసేసింది. నోవాహు భార్య బిడ్డలను మాత్రం దేవుడు ఆ పడవలో భద్రం చేసి ఆ తలుపులు దేవుడే వేసేసాడట. మళ్ళీ నోవాహు వేస్తే మళ్ళీ జాలిపడి తీస్తాడేమోనని ఆ తలుపులు, పడవను తయారు చేసింది ఆయనే కానీ తలుపులు వేసింది మాత్రం దేవుడే. 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం పడ్డది. రాత్రింబవళ్ళు విరామము లేని వర్షం. ఆకాశ తూములు తెరవబడ్డేట. దాదాపు ప్రియమైన వర్లరా, భూమి మీద కొండలన్నీ మునిగిపోయేంత వర్షం పడ్డది. కొండలు మునిగిపోయేంత వర్షం. భూమి మీద పశువులు, ప్రాణులు, పక్షులు, పురుగులు, మనుషులు అంతా కూడా పాడైపోయారు. అందరూ చచ్చిపోయారు. ఆయన కూడా ఎందుకు బ్రతికాడంటే, ఆయన దేవుని కృప పొందిన వాడు. ఆయన ఆ తరంలో నిందారహితుడై ఉన్నాడు, నీతిపంతుడై ఉన్నాడు, దేవునితో నడిచాడు. నువ్వు దేవుని వైపు చూస్తే, నువ్వు దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె నువ్వు ఉంటావు, నీ బిడ్డలు ఉంటారు. నీ భోజనపు బల్ల చుట్టూరు నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ భార్య నీ ఎదుట ఫలించే ద్రాక్ష వలె ఉండిద్ది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశాన్ని జరిగించడానికి నీకు ఆస్తి అవసరం లేదు. హృదయపూర్వకంగా దేవుని మాటలు వింటే చాలు. యేసు ప్రభువు ఏం చెబుతున్నాడు? మనుష్య కుమారుని దినములలో ఇలాగ జరుగును అన్నాడు. నోవాహు సువార్తను ప్రకటించిన ఎవడు దాన్ని లక్ష్య పెట్టలేదు కనుక అంతం వచ్చింది, నాశనం చేసింది. రక్షించబడినటువంటి నోవాహు పడవలో ఉన్నాడు. రక్షణ లేని వాళ్ళంతా జలప్రళయంలో మునిగి నాశనం అయిపోయారు.